ఓం శ్రీ గురుభ్యో నమః. తల్లి బిడ్డ చెడ్డవాడు కావచ్చు, తల్లి ఎన్నడూ చెడు కాదు. తప్పులు తనయులలో ఉంటాయేమో కానీ తల్లిలో ఉండవు. బిడ్డల బాగుకై బాధలు భరించే తల్లికి ఖేదాలుంటాయా? అలాంటప్పుడు లక్ష్మీదేవి సజ్జనులైన బిడ్డలను త్యజించి దుర్జనులైన బిడ్డల వద్దే ఎందుకుంటుంది? వినండి మరి. పద్మే మూఢజనే దదాసి ద్రవిణం విద్వత్సు కిం మత్సరో నాహం మత్సరిణీ నచాపి చపలానయ మూర్ఖభ్యో ద్రవిణం దదామి నితరాం తత్కారణం శ్రూయతాం విద్వాన్ సర్వజనేషు పూజిత తనుర్మూర్ఖస్య నాన్యా గతి. అంటే అమ్మా లక్ష్మీదేవి, మూర్ఖులైన వారికి నీవు ద్రవ్యాన్ని ప్రసాదిస్తావు. విద్వాంసుల విషయంలో నీవు ఎందుకు మత్సరంతో వ్యవహరిస్తావు అని ప్రశ్నిస్తే, నాయనా నాకు ఎవరి యందు మత్సరము లేదు, నేను చపలను అసలే కాను, మూర్ఖులపై నాకు మోజు లేనే లేదు, కానీ మూర్ఖులకే నేనెందుకు ద్రవ్యాన్ని ప్రసాదిస్తానో చెబుతాను విను. విద్వాంసుడు అందరి చేత గౌరవింపబడతాడు. మరి మూర్ఖుని గతి ఏమిటి అన్నది శ్రీదేవి. తల్లి హృదయం అలా ఉంటుంది, అదన్నమాట సంగతి. తన బిడ్డలందరూ గౌరవాలతో ఊరేగాలి, గొప్పతనాలతో శోభిల్లాలి. విద్యతో కొందరు శోభిస్తే విత్తంతో కొందరు శోభిస్తారు. అర్థం చేసుకోవడంలోనే అందం ఉంది. చేదు పూల నుండి తీయని తేనెను చేదుకొనే తేనెటీగలాగా మంచిని గాలించి పట్టుకోవాలి. బుద్ధిలో స్థిరంగా పెట్టుకోవాలి. చేదు పూల నుండి తీయని తేనెను చేదుకునే తేనెటీగలాగా మంచిని గాలించి పట్టుకోవాలి, బుద్ధిలో స్థిరంగా పెట్టుకోవాలి. ఇతరులను గురించి ఆలోచించడం, ఇతరులు మనలను గురించి ఎలా ఆలోచిస్తున్నారని ఆలోచించడంలోనే మన ఆలోచన సరళి అస్తవ్యస్తమైంది. పొంతన కుదరని పరుల భావాల చెంత చేరి చిందించటం కన్నా తమదైన అరుదైన ఆలోచన సరళిని మనిషి పెంపొందించుకోవాలి. అక్కడే తోషాలవుతాయి. నీడల్లో నీరాజనాలు శోభిస్తాయి. ఇదండి ఇవాల్టి చక్కటి విషయం. మరి ఒక్కసారి శ్లోకం చెప్పుకుందాము. పద్మే మూఢజనే దదాసి ద్రవిణం విద్వత్సు కిం మత్సరో నాహం మత్సరిణి నచాపి చపలానైవాస్మి మూర్ఖరత మూర్ఖభ్యో ద్రవిణం దదామి నితరాం తత్కారణం శ్రూయతాం విద్వాన్ సర్వజనేషు పూజిత తనుర్మూర్ఖస్య నాన్యా గతి. ఈ లక్ష్మీదేవి చూసారా, అమ్మవారు చక్కటి వివరణ ఇచ్చింది. తన అనుగ్రహంలో ఎంతటి సౌమ్యత దాగుందో ఆ లక్ష్మీదేవి తన మాటల్లో ఈ విధంగా మనకి చెప్పింది. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.